సీఎం రేవంత్ను కలిసిన కేకే. జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి సుదీర్ఘ భేటీ. కడియం శ్రీహరి ఇంటికి వెళ్లిన మున్షి, మల్లు రవి, ఇతర నేతలు. నేడు కాంగ్రెస్లోకి కేకే కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపీ కె కేశవరావు శుక్రవారం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్లిన కేకే చాలాసేపు రేవంత్తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసిసి కార్యదర్శి విష్ణునాథ్, కేకే కుమారుడు వెంకట్ కూడా ఈ సమయంలో అక్కడే ఉన్నారు. మరోవైపు స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్లోకి ఆహ్వానించేందుకు దీపాదాస్ మున్షి, ఇతర నేతలు శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లారు. సీనియర్ నేతలు మల్లు రవి, ఎస్ సంపత్ కుమార్, ఎమ్మెల్యే కన్వంపల్లి సత్యనారాయణ తదితరులు మున్షి వెంట ఉన్నారు. వారు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యతో భేటీ అయ్యి కాంగ్రెస్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఎంపీ కేకే కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్లో చేరనున్నారు. కేకే, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఎప్పుడు చేరతారనేది స్పష్టత లేదు. ఇక నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి కూడా శుక్రవారం రేవంత్ను కలిశారు. ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్లో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి టి జనార్దన్ రెడ్డి, ఆ జిల్లాకు చెందిన నేతలు షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు రేవంత్ పలు సూచనలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, ఆమె కుమారుడు భరత్ సాయిరెడ్డి సీఎంను కలిశారు. తనకు కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కల్వకుర్తి రూరల్ మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, మళ్లీ సొంత గూటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. ఇది వ్యూవర్స్.